ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. మనం ఆ స్ట్రక్చర్స్ ఫాలో అవుతూ మన ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే, అలాగే మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే మన ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలం. అటువంటి 70 స్ట్రక్చర్స్ తీసుకొని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, తెలుగు మీనింగ్స్తో సహా. ఈ స్ట్రక్చర్స్ మీరు బాగా అర్థం చేసుకొని మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్ వేగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, మొదట మనం ఒక వెబ్ తీసుకుందాం. ఆ వెబ్ తీసుకొని ఆ వెబ్ యొక్క ఫామ్స్ యూజ్ చేసి రకరకాల స్ట్రక్చర్స్, అంటే ఈ 70 రకాల స్ట్రక్చర్స్లో మనం ఆ వెబ్ని ఎలా యూజ్ చేస్తాం అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను తీసుకోబోయే వెబ్ ఏంటంటే వాక్. వాక్ అంటే ఏంటి? నడవడం. వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్. అంటే ఆ వాక్ అనే వెర్బ్ యొక్క V1 ఏంటి? వాక్ అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. సెకండ్ ఫామ్ ఏంటి? V2 వాక్డ్. థర్డ్ ఫామ్ ఏంటి? వాక్డ్. ఇంగ్ ఫామ్ ఏంటి? వాకింగ్. ఈ 4 వెబ్ ఫామ్స్ తీసుకొని మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వాక్, నడువు. ఇది కూడా సెంటెన్సే. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూ అండర్స్టూడ్గా ఉంటుంది. అంటే యూ వాక్ అని చెప్పి దాని యొక్క మీనింగ్. వాక్ అంటే నడువు అని చెప్పి దాని యొక్క అర్థం. ప్లీజ్ వాక్, దయచేసి నడువు. అంటే ఇక్కడ ఆ వాక్ ముందు ప్లీజ్ యాడ్ చేసినట్లయితే మనం రిక్వెస్ట్గా అడగడానికి వీలవుతుంది. అంటే మనం రిక్వెస్ట్ చేసి అడిగినట్టుగా అక్కడ దాని యొక్క అర్థం. ప్లీజ్ వాక్ అంటే దయచేసి నడువు అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్ అనే V1 యూజ్ చేస్తాం. ఆ వాక్ అనే V1 ముందు ప్లీజ్ యాడ్ చేసి ఇలా చెప్పాం. సెకండ్. థర్డ్ వన్, ఐ వాక్ డైలీ, నేను రోజు నడుస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ యాడ్ చేస్తాం. అంటే నేను వాక్ నడుస్తుంటాను, డైలీ నిత్యం. ఐ వాక్ డైలీ అని చెప్పి ఇలా చెప్పాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. ఐ వాక్ డైలీ అన్న, ఐ డూ వాక్ డైలీ అన్న ఒకటే అర్థం. అయితే ఐ డూ వాక్ డైలీ అంటే నేను గట్టిగా బలంగా మనం చెప్పినట్టు అనమాట. అంటే మనం ఎలా అంటే నేను నడవకపోవడం ఏంటి, ఎందుకు నడవను అని చెప్పి మనం గట్టిగా చెప్పేటప్పుడు ఇలా ఐ డూ వాక్ అని చెప్పి ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్, హీ వాక్స్ లేదా షీ వాక్స్ రెగ్యులర్లీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే హీ లేదా షీ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ప్లేస్లో. కాబట్టి తర్వాత వచ్చే వెబ్కి మనం ఇక్కడ ఎస్ యాడ్ చేయాల్సి వచ్చింది. హీ వాక్స్, షీ వాక్స్ అని. ఇలా అతను నడుస్తూ ఉంటాడు, ఆమె నడుస్తూ ఉంటుంది రెగ్యులర్గా అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మనం ఇలా ఆ వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో హీ వాక్స్ రెగ్యులర్లీ, షీ వాక్స్ రెగ్యులర్లీ. ఆమె లేదా అతను నిత్యం నడుస్తూ ఉంటాడని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ హీ యూజ్ చేసి తర్వాత వాక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా చెప్పాం. లేదా సబ్జెక్ట్ షీ యూజ్ చేసి వాక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ కెన్ వాక్ నౌ, నేను ఇప్పుడు నడవగలను. ఎప్పుడైతే మనం కెన్ యూజ్ చేస్తామో గలను అన్న అర్థం రావడం జరుగుతుంది. గలను అన్న అర్థం రావడం జరుగుతుంది. సో ఐ కెన్ వాక్ నౌ, నేను ఇప్పుడు నడవగలను. ఇక్కడ చూడండి, కెన్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. ఐ కెన్ వాక్ నౌ అని. నెక్స్ట్, ఐ కుడ్ వాక్ ఫాస్ట్ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో నేను త్వరగా నడవగలిగే వాడిని. ఫాస్ట్ అంటే త్వరగా, అంతేగాని ఫాస్ట్లీ యూజ్ చేయరాదు. చూడండి, ఇక్కడ ఐ కుడ్ వాక్ అన్నాం. ఐ కుడ్ వాక్ అంటే కుడ్ తర్వాత వాక్ అనే V1 యూజ్ చేస్తాం. ఇలా కుడ్ తర్వాత V1 యూజ్ చేసినట్లయితే గతంలో నేను ఒక పని చేయగలిగే వాడిని అని అర్థం రావడం జరుగుతుంది. సో ఐ కుడ్ వాక్ ఫాస్ట్ ఇన్ దోస్ డేస్ అని చెప్పాం. నెక్స్ట్, ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తాను. ఇక్కడ చూడండి, విల్ తర్వాత V1 యూజ్ చేస్తాం. విల్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది, భవిష్యత్తుని తెలియజేస్తుంది. ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తాను. నెక్స్ట్ వన్, ఐ వుడ్ వాక్ దెన్, అప్పుడు నేను నడిచేవాడిని. దెన్ అంటే అప్పుడు. ఇక్కడ చూడండి, వుడ్ తర్వాత V1 యూజ్ చేస్తాం. అంటే వుడ్ తర్వాత V1 యూజ్ చేసినట్లయితే గతంలో మనం ఒక అలవాటుగా చేసే పని చెప్పడం జరుగుతుంది. గతంలో నేను నడిచేవాను, అప్పుడు నడిచేవాను అని చెప్పడానికి ఇలా ఐ వుడ్ వాక్ దెన్ అని చెప్పి ఇలా చెప్పాను. ఇక్కడ చూడండి, వుడ్ తర్వాత వాక్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ షెల్ వాక్, నేను నడుస్తాను. ఇక్కడ సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత షెల్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఒక పని చేస్తామని చెప్పేటప్పుడు ఇలా షెల్ కానీ విల్లి కానీ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేస్తాం. ఐ షుడ్ వాక్, నేను నడవాలి, ఏదైనా ఒక పని చెయ్యాలి
ఆ అలీ అనే చివరి ఎండింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇక్కడ షుడ్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ మే వాక్, నేను నడవచ్చు. ఆ వచ్చు అని చెప్పి ఎప్పుడైతే అర్థం వచ్చిందో మే యూజ్ చేయాల్సి ఉంటుంది. మే తర్వాత ఇక్కడ V1 యూజ్ చేసి ఇలా చెప్పాం. ఐ మైట్ వాక్, నేను నడవచ్చేమో, జరగవచ్చేమో, కావచ్చేమో, ఆ వచ్చేమో అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో అలాంటి సందర్భంలో మనం మైట్ యూజ్ చేసి ఇలా V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ మస్ట్ వాక్, నేను తప్పనిసరిగా నడవాలి. మస్ట్ అంటే తప్పనిసరిగా, మస్ట్ తర్వాత ఇలా V1 యూజ్ చేసి ఇలా మనం ఒక పని తప్పనిసరిగా చేయాలని చెప్పి ఇలా చెప్తాం. నెక్స్ట్ ఐ నీడ్ టు వాక్, నేను నడవలసిన అవసరం ఉంది. నీడ్ తర్వాత టు యూజ్ చేసి V1 ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఒక పని చేయవలసిన అవసరం ఉంది అనే అర్థం మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ డేర్ టు వాక్, నేను నడవగలిగే ధైర్యం చేశాను. డేర్ అంటే ధైర్యం చేయట. డేర్ తర్వాత అలా 2+V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ యూజ్ టు వాక్, నేను నడిచేవాడిని గతంలో, ఇప్పుడు కాదు, గతంలో నడిచేవాడిని, ఇప్పుడు నడవలేదని చెప్పి దానికి అర్థం. ఇక్కడ చూడండి యూజ్ టు తర్వాత V1 యూజ్ చేసి ఇలా చెప్పావు. నెక్స్ట్ ఆర్ టు వాక్, నేను నడవాలి, ధర్మంగా, నైతికంగా, న్యాయంగా నడవాలి అని చెప్పేటప్పుడు ఇలా ఆర్ట్ యూజ్ చేసి 2+V1 యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నీడ్ టు, డే టు, యూజ్ టు, ఆర్ టు చెప్పి యూజ్ చేసి తర్వాత మనం V1 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ టు వాక్, నేను నడవాలి. ఆబ్లిగేషన్ అంటే ఇలా ఆబ్లిగేషన్ మనం చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా వచ్చినట్లయితే హ్యాస్ టు యూజ్ చేయాలి. హీ హ్యాస్ టు వాక్, అతను నడవాలని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ టు వాక్, నేను నడవలసి వచ్చింది అంటే నాకు ఇష్టం లేకపోయినా బలవంతాన నడవలసి వచ్చిందంటే ఒక పని చేయవలసి వచ్చిందని చెప్పేటప్పుడు హ్యాట్ తర్వాత 2+V1 యూజ్ చేసి ఇలా చెప్తాం. ఐ హ్యాడ్ టు వాక్, నేను నడవలసి వచ్చిందని చెప్పి ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ ఏబుల్ టు వాక్, నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను. ఏబుల్ టు యూజ్ చేస్తామంటే ఒక పని చేయగలిగే స్థితిలో ఉండటం అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ ఐఎమ్ లైక్లీ టు వాక్, నేను నడిచే అవకాశం ఉంది, నడవగలిగే అవకాశం ఉందని చెప్పి ఎలా చెప్పేటప్పుడు లైక్లీ టు యూజ్ చేస్తా. అంటే లైక్లీ టు అంటే ఏదైనా ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పి దానికి అర్థం. ఇంచుమించు మేతో ఈక్వల్గా మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఎమ్ టు వాక్, నేను నడవాలి అంటే ఇంకాసేపట్లో నడవాలి అని చెప్పి దానికి అర్థం ఐఎమ్ టు వాక్ అంటే. నెక్స్ట్ ఐఎమ్ అబౌట్ టు వాక్ అంటే నేను నడవబోతున్నా అంటే కాసేపట్లో నేను నడవబోతున్నా అని చెప్పడానికి ఇలా ఐఎమ్ అబౌట్ టు వాక్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వాక్, నేను నడవబోతున్నాను అంటే కాస్త టైం తర్వాత, కాసేపటి తర్వాత నేను నడవబోతున్నా అని చెప్పడానికి ఇలా ఐఎమ్ గోయింగ్ టు వాక్ యూజ్ చేసి ఇలా చెప్తాం. లెట్ మీ వాక్, నన్ను నడవనివ్వు. ఇలా లెట్ అయితే ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఒక పని చేయనివ్వు అనే మీనింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ విల్ బీ ఏబుల్ టు వాక్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నేను నడవగలిగే స్థితిలో ఉంటాను. ఇక్కడ చూడండి బీ ఏబుల్ టు ముందు విల్ యూజ్ చేస్తాం, లేదా షెల్ కూడా యూజ్ చేయొచ్చు. విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసిన తర్వాత బీ ఏబుల్ టు యూజ్ చేస్తామంటే భవిష్యత్తులో ఒక పని చేయగలిగే స్థితిలో ఉండటం అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ లైక్ వాకింగ్, నాకు నడవడం ఇష్టం. ఇక్కడ చూడండి లైక్ తర్వాత వాకింగ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. లేదా లైక్ ప్లేస్లో లవ్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ లవ్ వాకింగ్ అన్నా ఐ లైక్ వాకింగ్ అన్నా ఒకటే అర్థం, నాకు నడవడం ఇష్టం అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ వాకింగ్, నాకు నడవడం అంటే బాగా ఇష్టం. ఇక్కడ చూడండి ఫాండ్ ఆఫ్ అనే ఒక ఫ్రేజ్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఫాండ్ ఆఫ్ అంటే బాగా మనకి ఏదైనా ఇష్టం అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ వాకింగ్, నాకు నడవంటే భయం. అఫ్రేడ్ ఆఫ్ అంటే భయం అని చెప్పి అర్థం. అఫ్రేడ్ ఆఫ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పొస్తుంటుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్, నాకు నడవంటే ఆసక్తి. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ వచ్చి తర్వాత ఇంగ్ ఫామ్ రావడం జరుగుతుంది. చూడండి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్ అంటే నాకు నడవంటే ఆసక్తి అని చెప్పి దాని యొక్క అర్థం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎమ్ వాకింగ్ నౌ, నేను ఇప్పుడు నడుస్తూ ఉన్నాను. ఇక్కడ యామ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఇలా ఐతో యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా హీ షీ ఇట్ ఏదైనా వచ్చినట్లయితే అప్పుడు ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా వీ దే ఉంటే ప్లూరల్స్ వచ్చినట్లయితే ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇప్పుడు ఒక పని జరుగుతుందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ జస్ట్ వాక్డ్, ఇప్పుడే నేను నడిచాను, ఇప్పుడే ఆ పని పూర్తయిందని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. చూడండి వాక్డ్ అని చెప్పి ఇక్కడ V3 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐ హ్యావ్ బిన్ వాకింగ్ ఫర్ అన్ అవర్, నేను గంట సేపటి నుంచి నడుస్తూనే ఉన్నానంటే గంట సేపటి క్రితం ప్రారంభించాను, ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నానని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తాం. చూడండి ఐ హ్యావ్ బీన్ వాకింగ్ అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఐ వాక్డ్ ఎస్టర్డే, నేను నడిచాను. నిన్న అంటే గతం జరిగిపోయిన సంఘటన కాబట్టి ఇక్కడ
వాక్ అనే వెర్బ్ యొక్క V2 యూజ్ చేస్తుంటే సెకండ్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది, వాక్డ్ అని చెప్పి. నెక్స్ట్ ఐ వాస్ వాకింగ్ ఆల్ ద డే, రోజంతా నేను నడుస్తూనే ఉన్నాను. అంటే గతంలో ఒక పని కొంతకాలం పాటు జరుగుతూ ఉన్నట్లయితే అలాంటప్పుడు వాస్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తాం, ఐ వాస్ వాకింగ్ ఆల్ ద డే, రోజంతా నేను నడుస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఐ హ్యాడ్ వాక్ స్టిల్ ఈవినింగ్, సాయంకాలం దాకా నేను నడిచాను. ఇక్కడ చూడండి, హ్యాడ్ తర్వాత వాక్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేసి ఇలా చెప్పాం. టిల్ ఈవినింగ్ అంటే సాయంకాలం వరకు అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఐ విల్ బీ వాకింగ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను నడుస్తూనే ఉంటానంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా విల్ బీ లేదా షాల్ బీ యూజ్ చేసి నెక్స్ట్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ వాక్డ్ బై ఈవినింగ్ టుమారో, రేపు సాయంకాలం కల్లా నేను నడిచేసి ఉంటాను అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని పూర్తయిపోయి ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు వాక్, నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటప్పుడు ఇలా ఐ తర్వాత యామ్ యూజ్ చేసి రెడీ తర్వాత 2+V1 యూజ్ చేసి ఇలా చెప్తాం. అదే హీ షీ ఇట్ అయితే ఈజ్ యూజ్ చేసి ఇలా చెప్తాం, హీ ఈజ్ రెడీ టు వాక్, అతను నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే దే వి యూ అంటూ ప్రోస్ వచ్చినట్లయితే ఆర్ యూజ్ చేస్తాం. దే ఆర్ రెడీ టు వాక్ అంటే వాళ్ళు నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇలా చెప్తాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఫీల్ లైక్ వాకింగ్ నౌ, ఇప్పుడు నాకు నడవాలనిపిస్తుంది అంటే ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుందని చెప్పేటప్పుడు ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి అలా చెప్తూ ఉంటాం. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ అంటే నాకు టీ తాగాలనిపిస్తుందని చెప్పి అలా చెప్పొచ్చు. స్టాప్ వాకింగ్, నడవడం ఆపు, ఇలా స్టాప్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసినట్లయితే ఒక పని చేయడం ఆపు అని చెప్పి అర్థం వస్తుంది. స్టాప్ ప్లేస్లో స్టార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. స్టార్ట్ వాకింగ్, నడవడం మొదలుపెట్టని చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఐఎమ్ విల్లింగ్ టు వాక్, నేను నడవడానికి ఇష్టంగా ఉన్నాను అంటే విల్లింగ్ టు తర్వాత V1 యూజ్ చేసి చెప్పినట్లయితే ఒక పని చేయడానికి ఇష్టంగా ఉన్నానని చెప్పి అర్థం వస్తుంది. ఐఎమ్ ఫర్ వాకింగ్, నేను నడవడానికి అనుకూలంగా ఉన్నాను. ఇక్కడ ఫర్ అంటే అనుకూలంగా ఉండడం, ఫర్గా ఆపోజిట్ ఏంటి అగెనిస్ట్. ఐఎమ్ అగెనిస్ట్ వాకింగ్ అంటే నేను నడవడానికి వ్యతిరేకంగా అని చెప్పి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఐ స్టార్టెడ్ వాకింగ్, నేను నడవడం మొదలుపెట్టాను. స్టార్టెడ్ అంటే నడవడం మొదలుపెట్టని చెప్పి ఇలా చెప్పు అంటే ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్, గతంలో జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అనే వెర్బ్ యొక్క V2 యూజ్ చేసి ఇలా ఐ స్టార్టెడ్ అని చెప్పాం. లేదా ఐ స్టాప్డ్ వాకింగ్ అంటే నడవడం ఆపేశానని చెప్పి ఇలా చెప్పాం. కీప్ వాకింగ్, నడుస్తూ ఉండు, ఇలా కీప్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక పని చేస్తూ ఉండని చెప్పి అర్థం వస్తుంది. కీప్ డాన్సింగ్, డాన్స్ చేస్తూ ఉండు. కీప్ స్టడీయింగ్, చదువుతూ ఉండని చెప్పి ఇలా అర్థం వస్తుంది. ఐ కెప్ట్ వాకింగ్, నేను నడుస్తూ ఉండేవాడిని. ఇక్కడ చూడండి, కెప్ట్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం అంటే గతంలో ఒక పని చేస్తూ ఉండేవాడిని ఇలా చెప్పేటప్పుడు ఇలా ఐ కెప్ట్ వాకింగ్ అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వాక్ అని నేను నడవాలని అనుకుంటున్నాను అంటే ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటున్నాను చెప్పేటప్పుడు వుడ్ లైక్ టు తర్వాత V1 యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అంటే నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, టు వాక్ ఈజ్ నాట్ ఈజీ, నడవడం సులభం కాదు. ఇక్కడ చూడండి, టు వాక్ అని చెప్పి 2+V1ని సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. టు వాక్ ఈజ్ నాట్ ఈజీ, టు వాక్ ఈజ్ డిఫికల్ట్, ఇలా మనం 2+V1 సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి ఈ విధంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వాకింగ్ ఫాస్ట్ ఈజ్ డిఫికల్ట్ అంటే త్వరగా నడవడం కష్టం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, వాకింగ్ అనే ఇంగ్ ఫామ్ని సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి వాకింగ్ ఫాస్ట్ ఈజ్ డిఫికల్ట్ అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ వాంట్ టు వాక్, నేను నడవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ యూజ్ చేస్తాం కాబట్టి వాంట్ అన్నాం. అలా కాకుండా హీ షీ ఇట్ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసినట్లయితే ఐ ప్లేస్లో అలాంటప్పుడు వాంట్స్గా చెప్పాలి. హీ వాంట్స్ టు వాక్, అతను నడవాలని కోరుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వాక్, ఆమె నడవాలని కోరుకుంటుంది. రజనీ వాంట్స్ టు వాక్, రజనీ నడవాలని కోరుకుంటుందని చెప్పి అలా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ విష్ టు వాక్, నేను నడవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ విష్ ప్లేస్లో హోప్ కూడా యూజ్ చేయొచ్చు మనం అదే మీనింగ్తో. ఐ నెవర్ వాక్, నేను ఎప్పుడూ నడవను. ఇక్కడ నెవర్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుందంటే ఒక పని ఎప్పుడూ కూడా చేయనని చెప్పేటప్పుడు ఇలా ఐ నెవర్ వాక్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ వాకింగ్, నడవడం వృధా. వేస్ట్ అంటే వృధా అని చెప్పి అర్థం. ఐ వుడ్ హ్యావ్ వాక్డ్, నేను నడిచేవాడినే. ఐ కుడ్ హ్యావ్ వాక్డ్, నేను నడవగలిగేవాడినే. చూడండి, నడిచేవాడిని అని చెప్పేటప్పుడు వుడ్ హ్యావ్ వాక్డ్ అన్నాం. నడవగలిగేవాడిని అని చెప్పేటప్పుడు ఇలా కుడ్ హ్యావ్ వాక్డ్ యూజ్ చేస్తాం. అంటే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఐ మైట్ హ్యావ్ వాక్డ్, నేను నడిచి ఉండొచ్చేమో. ఐ షుడ్ హ్యావ్ వాక్డ్, నేను నడిచే ఉండాలి. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ వాకింగ్, నడవడం వల్ల ఉపయోగం లేదు. యూజ్ అంటే ఉపయోగం.
ఇఫ్ ఐ వాక్ నేను నడిస్తే, నేను నడిచినట్లయితే, ఇఫ్ అనేది అయితే అని మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ టోల్డ్ హిమ్ టు వాక్, అతనికి నడవమని చెప్పాను. ఇక్కడ టోల్డ్ ప్లేస్లో మనం రిక్వెస్టెడ్ యూజ్ చేసి అడ్వైజర్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు వాక్ అంటే అతనికి నడవమని చెప్పి రిక్వెస్ట్ చేసని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఐ నో హౌ టు వాక్, నాకు ఎలా నడవాలో తెలుసు. చూడండి, ఐ నో తర్వాత హౌ యూజ్ చేసి 2+V1 యూజ్ చేసాం. ఐఎమ్ ఎట్ టు వాక్, నేను ఇంకా నడవలసి ఉంది. ఇక్కడ వైట్ ఎట్ అంటే ఇంకా అని చెప్పి దానికి అర్థం. అంటే ఐఎమ్ ఎట్ టు వాక్ అంటే ఇంకా నడవలసి ఉంది, అంటే ఇంకా నడవలేదని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ ఐ విష్ యూ వాక్, నువ్వు నడుస్తావు నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐ విష్ తర్వాత యూ అనే సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత వాక్ అని V1 యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ విష్ ప్లేస్లో హోప్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు, అదే అర్థం వచ్చేలా. నెక్స్ట్ ఐ థింక్ ఆఫ్ వాకింగ్, నేను నడుద్దామని అనుకుంటున్నాను. ఇలా చూడండి, థింక్ తర్వాత ఆఫ్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటుంది, ఇలా అనుకుంటున్నానని చెప్పడానికి. నెక్స్ట్ ఫీల్ ఫ్రీ టు వాక్ అంటే సంకోచం లేకుండా నడువు, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నడువు అని చెప్పేటప్పుడు ఇలా ఫీల్ ఫ్రీ అని చెప్పి ఒక ఫ్రేజ్ యూజ్ చేసి 2+V1 యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఐఎమ్ టోల్డ్ టు వాక్, నన్ను నడవమని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది పాసివ్ వాయిస్. ఐఎమ్ టోల్డ్ టు వాక్, ఇలా ఐఎమ్ టోల్డ్ తర్వాత 2+V1 యూజ్ చేసి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఇట్ ఈస్ సో హార్డ్ టు వాక్ హియర్, ఇక్కడ నడవడం చాలా కష్టం. ఇక్కడ ఇట్ అనే డమ్మీ సబ్జెక్ట్ యూజ్ చేసి ఇలా టు వాక్ని యాడ్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఐ వాచ్ వాకింగ్, నేను నడవడం చూస్తూ ఉన్నాను. ఇక్కడ వాచ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఒక పని నేను వాచ్ చేస్తూ ఉన్నానని చెప్పేటప్పుడు ఇలా వాచ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. మనం ఇలా రకరకాల స్ట్రక్చర్స్ యూజ్ చేసి చాలా ఈజీగా ఇంగ్లీష్ మనం నేర్చుకోవచ్చు. ఈ 70 స్ట్రక్చర్స్ మీరు ఫాలో అవుతూ వీటిని, అంటే ఇక్కడ వెర్బ్ చేంజ్ చేసి ఇక్కడ వాక్ అని వెర్బ్ యూజ్ చేస్తాం కదా, వాక్ వెర్బ్ అనే ప్లేస్లో స్టడీ కానీ ప్లే కానీ వేరొక వెర్బ్ ఏదైనా యూజ్ చేసి ఈ 70 అంటే ఈ 70 రకాల సెంటెన్సెస్ మీరు కూడా ఫ్రేమ్ చేసి చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని రకాల స్ట్రక్చర్స్ యూజ్ చేస్తూ మీరు కామెంట్స్ రూపంలో నాకు ఆన్సర్స్ తెలియజేయండి వేరొక వెర్బ్తో యూజ్ చేసి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.